ఏపీలో BMW కారు వివాదం రాజుకుంది. రెడ్ శాండల్ స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న 2 కార్లను ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు మాయం చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటి అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి కేటాయించారు. ఆ పోస్టులో అనంతరాము, నీరబ్ కుమార్ ప్రసాద్ కొనసాగారు. ఈ కారును హైదరాబాద్లోని ఓ ఐఏఎస్ అధికారి సతీమణి వాడుతున్నట్లు సమాచారం. మరో కారును అప్పటి అటవీ శాఖ మంత్రి అదనపు ప్రైవేటు కార్యదర్శికి కేటాయించారు. BMW కార్ల మాయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివేదిక కోరారు. ఆ 2 కార్లు హైదరాబాద్లోనే ఉన్నట్లు బిగ్ టీవీ తేల్చింది. తెలంగాణ రవాణా శాఖ వెబ్సైట్లో ఆ 2 BMW కార్లపైన చలాన్లు ఉన్నట్లు గుర్తించింది. 2 కార్ల ఫోటోలను బిగ్ టీవీ ప్రతినిధులు సంపాదించారు. 2017 నవంబర్లో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి కేటాయించారు. అప్పట్లో ఆ పోస్టులో అనంతరాము ఉన్నారు. ఆయన తర్వాత ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ బాధ్యతల్లో కొనసాగారు. అయితే ఆ వాహనం ప్రస్తుతం ఎక్కడుందో, ఎవరి వద్ద ఉందో, అసలు ఉందో లేదో, ఎవరు వినియోగిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. రెండు BMW కార్ల మాయంపై విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల నేపథ్యంలో కార్ల కోసం అధికారులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, మరి ప్రస్తుతం అధికారులు వాడిన 2 BMW కార్లు అయితే మాయంపై కూడా అయితే ప్రస్తుతం చర్చ అయితే జరుగుతుంది. అయితే వాటిని మన బిగ్ టీవీ ప్రతినిధులు అయితే వాటి ఫోటోలు కూడా దర్యాప్తులో సంపాదించినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? ఈ 2 కార్లకు సంబంధించి ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ మిస్యూజ్ చేశారు, ఎందుకు వ్యక్తిగతంగా వినియోగిస్తూ ఉన్నారు, అసలు ఉన్నాయా లేవా అన్న దాని మీద పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో, అటవీ శాఖ మంత్రి హోదాలో ఆదేశాలు జారీ చేసిన తర్వాత గత 2 రోజులుగా అటవీ శాఖ అధికారులు, ఇటు టాస్క్ ఫోర్స్ అధికారులు మొత్తం కూడా ఈ 2 కార్ల గురించి ఆరా తీస్తూ ఉన్నారు. అప్పట్లో అటవీ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. ఇప్పుడు చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. సో అలాగే అప్పుడు అధికారిగా పనిచేసిన అనంతరాము కూడా ప్రస్తుతం హోదాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు అధికారులని విచారించాలి అంటే పెద్ద సాహసంతో కూడుకున్న పని. డైరెక్ట్గా డిప్యూటీ సీఎం ఆదేశించిన నేపథ్యంలో నీరబ్ కుమార్ ప్రసాద్ని, అనంతరాముని క్వశ్చన్ చేయాలా లేదా అన్న దాని మీద తర్జన పడుతూ ఉన్నారు. అసలు ఈ కార్లు ఏమైనాయి, ఒకవేళ కార్లు కనుక నీరబ్ కుమార్ ప్రసాద్ ఇంట్లోనూ అనంతరాము ఇంట్లోనూ కనుక పొరపాటును ఉంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఈ కార్లు వినియోగిస్తుంటే అది అతిపెద్ద క్రైమ్ అవుతుంది. వాస్తవానికి రెడ్ శాండల్ స్మగ్లర్ల నుంచి, రెడ్ శాండల్ స్మగ్లర్సే కాదు, గంజాయి స్మగ్లర్సే కావచ్చు, ఇంకా ఏ స్మగ్లర్స్ నుంచి, నిందితుల నుంచి, నేరస్తుల నుంచి సీజ్ చేసిన వాహనాలని కోర్టులో పెట్టాలి. కోర్టు అనుమతితో వాటిని వేలం వేయాలి తప్ప ఆ కేసు తేలే వరకు ఆ కార్లు అలాగే ఉంచాలి. ఒకవేళ ఆ కేసులో వాళ్ళు నిర్దోషులని తెలిస్తే ఆ కార్లను వాళ్ళకి అప్పగించాలి. లేదంటే కనుక అది ఎన్నాళ్ళైనా సరే అవి అధికారుల చేతుల్లోనే ఉండాలి. అలాంటి స్మగ్లర్ల నుంచి సీజ్ చేసిన అత్యంత విలువైన BMW కార్లని ఆ టాస్క్ ఫోర్స్, తిరుపతిలో ఉన్న కపిలతీర్థం పక్కన ఉన్న టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఇప్పటికీ 100 కార్లు మనకు కనిపిస్తుంటాయి. అలా రెడ్ శాండల్ స్మగ్లర్స్ నుంచి స్వాధీనం చేసుకున్న సీజ్ చేసిన కార్లని ఇప్పటికీ కుప్పలుగా కోర్టు కేసులో ఇరుక్కుని అవి అలాగే పడి ఉంటే తుప్పెక్కిపోతూ ఉంటాయి. ఒకవేళ అలా జరిగిన క్రమంలో ఒక దశకు వచ్చిన తర్వాత, కేసులన్నీ విగిపోయిన తర్వాత కోర్టు అనుమతితో వాటిని వేలం వేయచ్చు. అలాగే ఇంకొక వెహికల్ యాడ్ కూడా ఉంటుంది. టాస్క్ ఫోర్స్కి సంబంధించి రెడ్ శాండల్ స్మగ్లర్స్ నుంచి సీజ్ చేసిన కార్లని పీలేరు వెళ్ళే దారిలో కూడా దాదాపు ఒక 10 ఎకరాల పరిధిలో ఆ కార్లన్నీ కూడా అక్కడ కూడా పార్క్ చేస్తుంటారు. ఈ విధంగా పెడతారు. అట్లాగే హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఎక్కడ ఏ సిటీలో అయినా సరే రకరకాల కేసుల్లో, రోడ్ యాక్సిడెంట్ కేసుల్లో కావచ్చు, స్మగ్లింగ్ కేసుల్లో కావచ్చు, నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకున్న బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, అవన్నీ ప్రతి పోలీస్ స్టేషన్ ముందు
ప్రతి పోలీస్ స్టేషన్ ముందు కుప్పలుగా పడి ఉంటాయి. మనం ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా బయట పదుల సంఖ్యలో కార్లు బైకులన్నీ కూడా పెట్టి ఉంటాయి. ఎందుకంటే అవన్నీ సీజ్ చేసినాయి. లారీలతో సహా మనకు అక్కడ కనపడుతూ ఉంటాయి. ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన లారీలు ఉంటాయి, గంజాయిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన కారులు ఉంటాయి. వీటన్నీ కూడా మన పోలీస్ స్టేషన్ల ముందు ఇప్పటికీ కూడా కనిపిస్తుంటాయి. తర్వాత కోర్టు అనుమతితో వాటిని వేలం వేయటం కూడా చూస్తూ ఉంటాం. ఇదంతా రెగ్యులర్గా జరగాల్సిన ప్రాసెస్. అయితే ఇక్కడ తిరుపతిలో రెడ్ శాండల్ స్మగ్లర్ల నుంచి సీజ్ చేసిన BMW కార్లని అసలు అది ఉన్నతాధికారులకు ఎందుకు కేటాయించారు? కేటాయించడం కూడా తప్పే. ఒకవేళ అలా స్మగ్లర్ నుంచి సీజ్ చేసిన వాహనాన్ని అప్పటి అటవీ శాఖ ఉన్నతాధికారిగా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్కు ఎందుకు కేటాయించారనేది ఇక్కడ ప్రశ్న. కేటాయించింది ఎప్పుడు? 2017లో కేటాయించింది. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగుదేశం సర్కారు హయాంలోనే స్మగ్లర్ను సీజ్ చేసిన వాహనాన్ని అటవీ శాఖ ప్రధాన కార్యదర్శికి అప్పుడు అలాట్ చేయడం అనేది జరిగింది. ఒకవేళ ఏమైనా నామ్స్ ఉన్నాయా? ఇలా ఇవ్వచ్చు స్మగ్లర్ నుంచి సీజ్ చేసిన వాహనాన్ని ఉన్నతాధికారి అధికారి హోదాలో వినియోగించడానికి ఆ అనుమతులు ఉన్నాయని క్రమంలో ఇచ్చారా? ఒకవేళ ఇచ్చుంటే ఆ వాహనాలను ఒకవేళ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ స్థానం నుంచి పక్కకు వెళ్ళిపోయినప్పుడు తర్వాత వచ్చిన అధికారికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ తర్వాత వచ్చిన అధికారి కూడా దాన్ని వినియోగించుంటే ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆ వాహనాన్ని మళ్ళీ తర్వాత వచ్చిన అధికారికి ప్రభుత్వ కార్యాలయానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలా హ్యాండ్ ఓవర్ చేయకుండా ఈ 2 కార్లు ఎందుకు మిస్ అయ్యాయి? ఇక్కడ 2 పాయింట్లు. స్మగ్లర్ల నుంచి సీజ్ చేసిన వాహనాన్ని అధికారి వినియోగించడం ఒక తప్పు, అది అధికారికంగా ప్రభుత్వం అలాట్ చేయడం ఇంకో తప్పు. ఆ తర్వాత అలా అలాట్ చేసిన వాహనాన్ని వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకోవటం, తమ ఇంట్లో పెట్టుకోవడం ఇంకా పెద్ద క్రైమ్. సో ఇప్పుడు ఈ నిందారోపణలు ఎదుర్కొంటున్నది ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, మరో ఉన్నతాధికారి అనంతరాము. వీళ్ళిద్దరూ ఏం క్లారిటీ ఇస్తారనే చూడాల్సి ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఈ 2 BMW కార్ల గురించి ఆరా తీయండి అని విచారణకు ఆదేశించిన తర్వాత 2 రోజుల నుంచి ఈ కార్లు ఎక్కడున్నాయన్న దాని మీద అధికారులంతా కూడా నానా ఇబ్బంది పడుతున్నారు, వెతుకుతున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, ఏవేవో తిప్పలు పడుతున్న టైంలో బిగ్ టీవీ ఒక ప్రయత్నం చేసింది. అసలు ఈ 2 కార్లు ఎక్కడున్నాయి? ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించిన తర్వాత ఆ కార్ల నంబర్లను మనం సేకరించిన తర్వాత తెలంగాణ ట్రాఫిక్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్లో ఒకవేళ హైదరాబాద్లో ఉన్నాయా లేదా అన్న దాని మీద అటు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖకు సంబంధించిన పోర్టలు, తెలంగాణ రవాణా శాఖకు సంబంధించిన పోర్టల్ రెండింటిలో కూడా మనం సెర్చ్ చేసాం. తమిళనాడు పోర్టల్లో కూడా సెర్చ్ చేస్తే ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులు గాలిస్తున్న 2 BMW కార్లు హైదరాబాద్లోనే తిరుగుతున్నాయి. హైదరాబాద్లోనే తిరుగుతున్నాయి. బేసిక్గా అటు రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ అధికారులు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారులు ఈ వెరిఫికేషన్ అంతా కూడా చేయాల్సి ఉంటుంది, ఈ దర్యాప్తు అంతా చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా మనం బిగ్ టీవీ ఆఫీస్ నుంచి ఈ దర్యాప్తు అంతా చేసాం. ఈ 2 కార్లు ఎక్కడా అని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగిన దానికి సమాధానం చూపిస్తూ ఉన్నాం. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా 2 కార్లను చూడొచ్చు. ఇవి హైదరాబాద్లోనే తిరుగుతున్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే ప్రశ్నించిన TN 05BH3303 బ్లూ కలర్ BMW కారు, ఇది రెడ్ శాండల్ స్మగ్లర్ నుంచి సీజ్ చేసిన కారు. గతంలో నీరబ్ కుమార్ ప్రసాద్కి అలాట్ చేసిన కారు ఇది 2023 ఫిబ్రవరి 25వ తేదీన హైదరాబాద్లో చలాన్ పడింది. ఒకసారి దానికి సంబంధించిన ఫోటో ఇది అఫీషియల్గా తెలంగాణ రవాణా శాఖ వెబ్సైట్ నుంచి తీసిన ఫోటో. ఎందుకంటే ఈ కారు మీద చలాన్ ఉంది కాబట్టి ఆ చలాన్ ఎక్కడ మితిమీరిన వేగంతో వెళ్ళారా, లేకపోతే నిబంధనల విరుద్ధంగా ఒక చోట పార్కింగ్ చేశారా, దానికి సంబంధించి దేనికోసం చలాన్ వేసామంటానికి ఆయా వాహనదారుడికి ఈ ఫోటో తీసి ఫోటో ఎవిడెన్స్ని కోర్టులో పెడతారు, వాహనదారుడు కూడా ఇస్తారు, వెబ్సైట్లో పెడుతూ ఉంటారు. ఇదిగో ఈ కారణం చేత నీకు చలాన్ పడింది అని. అలా తెలంగాణ రవాణా శాఖ అధికారులు తీసిన ఫోటో ఇది. 2023 ఫిబ్రవరి 25వ తేదీన హైదరాబాద్లో తిరుగుతూ, అది కూడా ర్యాష్ డ్రైవింగ్లో ఈ 3303 BMW కారు ఇక్కడ పట్టుబడింది. అట్లాగే ఇంకో చోట కూడా సేమ్ వెహికల్ 2018లో కూడా మరో చలాన్ ఉంది. ఈ 2 చలాన్ల డబ్బులు ఇంతవరకు కూడా కట్టలేదు. ఇది గండి చెరువు అని కనిపిస్తోంది. ఇది 31/7/2018 అంటే దాదాపు ఈ చలానికి ముందు దాదాపు 5 ఏళ్ల క్రితం 2018 ఎప్పుడైతే 2017లో ఈ కారు స్మగ్లర్ల నుంచి సీజ్ చేసిన తర్వాత అప్పటి అటవీ శాఖాధికారి ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీరబ్ కుమార్కి ఈ కారు కేటాయించిన తర్వాత ఆ కారును హైదరాబాద్లో వినియోగించారు. అది గండి చెరువు అని ఉంది. బహుశా ఈ లొకేషన్ ఏంటంటే ట్రేస్ అవుట్ చేయాలి. ఇక్కడ చలాన్ పడింది. ఇక్కడ కూడా ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఈ కారుకి చలాన్ వేశారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఆన్సర్ దొరికినట్టుంది. సో ఈ కారు అయితే హైదరాబాద్లోనే ఉంది. రెడ్ శాండల్ స్మగ్లర్ నుంచి సీజ్ చేసిన ఈ కారు హైదరాబాద్లోనే వాడుతున్నారు. ఎవరింట్లో ఉంది అనేది ట్రేస్ అవుట్ చేయడం అనేది ఇప్పుడు అధికారుల పని. ఇక రెండో కారు
ఈ రెండో కారు గురించి కూడా మనం డిస్కస్ చేస్తే ఇది పుత్తూరు అటవీ రేంజ్ పరిధిలో ఇందాక మనం డిస్కస్ చేసిన 3303 కారేమో అది అన్నమయ్య జిల్లాలో అప్పుడు స్మగ్లర్ నుంచి సీజ్ చేసిన కారు. ఈ రెండో కారు ఏదైతే ఉందో అది TN 18K2277 అనే BMW బ్లూ కారు. ఇది పుత్తూరు అటవీ రేంజ్ పరిధిలో రెడ్ శాండల్ స్మగ్లర్ నుంచి అప్పుడు 2015 ఫిబ్రవరిలో దీన్ని సీజ్ చేశారు. 2015లో సీజ్ చేశారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు, టీడీపీ గవర్నమెంటే ఉంది. సో ఆ సమయంలోనే ఈ కారుని సీజ్ చేశారు స్మగ్లర్ నుంచి. అదే టైంలో అధికారులకు కేటాయించారు. మళ్ళీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు అధీనంలో ఉన్న సర్కారే ఇప్పుడు దీని మీద విచారణ జరిపిస్తోంది. సో అప్పుడు మిస్ అయిన కారు ఇప్పుడు బయటపడింది, దాన్ని మేము ఐడెంటిఫై చేశాము. సో ఈ కారు కూడా హైదరాబాద్లోనే తిరుగుతోంది. ఈ కారు 2018లో దీని మీద ఒక చలాన్ పడింది కొల్లూరు దగ్గర, హైదరాబాద్ కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు మీద దీని మీద చలాన్ పడింది. సో మార్చి 9, 2018న ఇప్పుడు ఏదైతే గాలిస్తున్న రెండో కారు ఉందో పుత్తూరు అటవీ రేంజ్ పరిధిలో దొరికిన ఈ కారు TN 18K2277 అని ఈ BMW కారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద మితిమీరిన వేగంతో రన్ చేస్తే 2018లో దీనికి తెలంగాణ రవాణా శాఖ అధికారులు ఈ ఓవర్ స్పీడ్ కింద దీనికి చలాన్ విధించారు. ఔటర్ రింగ్ రోడ్డు మీద ఈ వెహికల్ తిరుగుతోంది. సో ఇదే కారు మీద ఇంకొక చలాన్ కూడా ఉంది. ఇదే కారు మీద ఇంకొక చలాన్ కూడా, ఇది కూడా గండి చెరువు, లొకేషన్ గండి చెరువు అని చూపిస్తోంది. సో బహుశా గండిపేట లేకపోతే ఎక్కడైనా చూడాల్సి ఉంటుంది. స్పీడు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ ఇది కూడా 2018 మార్చి 18న ఈ 2277 కారు గండి చెరువు పరిధిలో ఓవర్ స్పీడ్తో తిరుగుతూ ఇది పట్టుబడేది. సో ఈ రెండు కార్ల మీద ఇప్పుడు ఏవైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాలిస్తున్న 2 BMW కార్లు హైదరాబాద్లోనే ఉన్నాయి, క్షేమంగా ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఓవర్ స్పీడ్తో మితిమీరిన వేగంతో రన్ చేస్తూ వీటి మీద 2 చలాన్లు కూడా ఉన్నాయి. సో తెలంగాణ ప్రభుత్వానికి ఆ 2 చలాన్లు చెల్లించి ఆంధ్రప్రదేశ్ అధికారులు ఈ 2 BMW కార్లను కూడా స్వాధీనం చేసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి చూపించవచ్చు. సో ఏం చేస్తారన్న చూద్దాం. ఇప్పటివరకు అసలు కార్లు ఎక్కడున్నాయని పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఆ కార్లు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి. రెడ్ శాండల్ స్మగ్లర్ నుంచి తీసుకొచ్చిన కార్లన్నీ కూడా హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతున్నాయి అనేది ఇప్పుడు బిగ్ టీవీ ద్వారా ఏపీ ప్రభుత్వానికి ఒక సమాచారం ఇచ్చే ప్రయత్నం, పవన్ కళ్యాణ్ గారికి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఏం చేస్తారన్న చూడాల్సి ఉంటుంది. సో ఈ క్లూ ఆధారంగా మీరు ఇప్పుడు నీరబ్ కుమార్ ప్రసాద్ గారిని ప్రశ్నించక్కర్లా, అనంతరావుని ప్రశ్నించక్కర్లా, నేరుగా హైదరాబాద్ వస్తే ఈ కారు లొకేషన్ ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు, 2 కార్లను కూడా పికప్ చేసుకోవచ్చు. సో సంబంధిత అధికారుల మీద, అధికారులు వినియోగిస్తున్నారా లేకపోతే అధికారులు అమ్మేస్తే వేరే వాళ్ళు వాడుతూ ఉన్నారా ఏంటనేది మీరు విచారణ జరిపించి దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్తున్నాం. సో ఇది మొదటి నుంచి చెప్తున్నాం. ఒకటి, రెడ్ శాండల్ స్మగ్లర్లను సీజ్ చేసిన వాహనాన్ని అధికారులు వినియోగించడం అనేది తప్పు. గతంలో కూడా హైదరాబాద్లో ఉన్న కొంతమంది ట్రాఫిక్ అధికారులు, పోలీసులు కూడా ఇలాంటి కేసుల్లో చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఈ విధంగా సీజ్ చేసిన వాహనాన్ని తమ పుత్రరత్నాలకు ఇచ్చి వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్తో యాక్సిడెంట్లు చేసి పట్టుబడిన సందర్భంలో ఆ కేసు బయటపడి అలా నేరస్తుల కారును కొడుక్కిచ్చి యాక్సిడెంట్ చేసినందుకు ఆ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంత తెలిసి కూడా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న అధికారులు ఇలా స్మగ్లర్ల నుంచి సీజ్ చేసిన వాహనాలను ఎందుకు వినియోగించారు, ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఎందుకు నిబంధనల విరుద్ధంగా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు అనేది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. కేవలం ఆదేశాలు ఇవ్వటం మాత్రమే కాదు, ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పుడు కార్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు కాబట్టి అధికారుల మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ మీదగా ఉంది. సో ఆయన ఏం చేస్తారన్నది అయితే చూద్దాం. అఖిల అశోక్, అయితే ఇప్పుడు ప్రస్తుతం బిగ్ టీవీ ద్వారా అయితే ఆ డిప్యూటీ సీఎంకి ఒక క్లారిటీ అయితే వచ్చేలా అయితే మనం చేస్తామని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ కార్లో ఆల్మోస్ట్ ఇప్పటికే చలానాలు అయితే చూస్తాం మనం. ఎందుకంటే 2018 అంటే ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ బ్యాక్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఏమన్నా వాటి మీద ఏమన్నా అవి ఎక్కడున్నాయి తెలిసి ఏమన్నా డీటెయిల్స్ కనుక్కునేందుకు మరి డిప్యూటీ సీఎం ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు? తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు మరి అలాగే అప్పటి అధికారులను ఒకవేళ సీజ్ చేసిన కార్లనే మళ్ళీ అధికారులకు కేటాయించడం అనేది ఎందుకు కేటాయించారనేది ప్రస్తుతం అయితే ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. అసలు ఎందుకు కేటాయించాలి, అయితే ఎవరు వాడుతున్నారు అనేది ఇప్పుడు తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? కేటాయించింది తెలుగుదేశం సర్కారే. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలోనే ఈ కార్లను సీజ్ చేశారు. ఆ కార్లను అధికారులకు కేటాయించారంటే అధికారికంగానే కేటాయించారా లేక అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తి ఆయనే తీసుకున్నాడా ఇల్లీగల్గా? ఈ రెండింటికి క్లారిటీ లేదు, సమాధానం లేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం ఏంటంటే అటవీ శాఖ అధికారులు రెడ్ శాండల్ స్మగ్లర్లని, రెడ్ శాండల్ సంబంధించిన టాస్క్ ఫోర్స్ అధికారులు మనం మాట్లాడినప్పుడు స్మగ్లర్ల నుంచి సీజ్ చేసిన వాహనాలని యాజ్ ఇట్ ఈజ్గా యార్డ్లో పెడతాం. సీజ్ చేసిన వాహనాలని కోర్టులో పెట్టాలి కాబట్టి, కోర్టుకు చూపించాలి కాబట్టి వాటిని తిరుపతి కపిల తీర్థం పక్కన ఉన్న యార్డ్లో కానీ లేకపోతే పీలేరు దారిలో ఉన్న ఇంకో యార్డ్లో కానీ ఇక్కడ మాత్రమే పెట్టాలి. వీటిని ఎవ్వరు కూడా వినియోగించకూడదు.
సో వీటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మాదే. అప్పుడు మరి నీరబ్ కుమార్ ప్రసాద్ లేకపోతే అనంతరాము ఈ కార్లను ఎందుకు వినియోగించారనేది మా దగ్గర కూడా క్లారిటీ లేదు. అధికారికంగా ప్రభుత్వం ఎక్కడా కూడా సీజ్ చేసిన వాహనాలను ఉన్నతాధికారులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేటాయించదు. ఇది అధికారులు చెప్తుంది. మరి కేటాయించినప్పుడు అటవీశాఖ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తి సీజ్ చేసిన వాహనాన్ని ఎందుకు వినియోగించారు అన్నది ఒకటి క్లారిటీ కావాలి. అలా వినియోగించిన వాహనాన్ని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయకుండా పర్సనల్కి ఎప్పటిగా తమ దగ్గర ఎందుకు పెట్టుకున్నారనేది రెండో విషయం క్లారిటీ కావాలి. అసలు మొదట అలాట్ చేయడమే తప్పు. సో ఎప్పుడు ఏ ప్రభుత్వ హయాంలో దీన్ని సీజ్ చేసి అలాట్ చేశారో అదే ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉంది. అదే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. సో కొత్తగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా యాడ్ అయ్యారు. సో ఆయన విచారణకు ఆదేశించిన సందర్భంలో అసలు అలాట్ అయింది ఎప్పుడు అని ఆరాధిస్తే మళ్ళీ అది చంద్రబాబు నాయుడు సర్కార్లోనే. సో ఈ నేపథ్యంలో అప్పుడు అలాట్ చేసిన అధికారులు ఆయనే సొంతంగా ఆయనే ఉన్నతాధికారి కాబట్టి ఆయననే అలాట్ చేసుకున్నారా, లేకపోతే అప్పటి చీఫ్ సెక్రటరీకి చెప్పి అలాట్ చేసుకున్నారా, అప్పటి అటవీ శాఖ మంత్రికి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా, అప్పటి అటవీ శాఖ మంత్రిని కూడా క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. 2014-2019 హయాంలో ఈ రెండు కార్లను అధికారులకు అలాట్ చేసిన సందర్భంలో అప్పుడు అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు, ఆయనకి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి మంత్రికి తెలియకుండానే కార్లు వినియోగించారా, ఒకవేళ ఈయన ఒక్కడే వినియోగిస్తున్నారా, ఇట్లా రెడ్ శాండల్ స్మగ్లర్ల నుంచి నిత్యం సీజ్ చేస్తూనే ఉంటారు. అలా సీజ్ చేసిన కార్లలో ఎన్ని కార్లని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ టాస్క్ ఫోర్స్ అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా విచ్చలవిడిగా ఏమైనా వాడుతూ ఉన్నారా, ఎన్ని వాహనాలు ఇట్లా మిస్యూజ్ అయ్యాయి, వీటికి సంబంధించిన దర్యాప్తుకు గనక ఆదేశిస్తే ఒక సిట్ లాంటి దాన్ని వేస్తే ఖచ్చితంగా ఇందులో అతిపెద్ద స్కామ్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా పెద్ద స్కామ్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ అధికారులు అందరి మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఆనాడు అటవీ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆయన దీని మీద ఏమని క్లారిటీ ఇస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. నేరుగా చీఫ్ సెక్రటరీని క్వశ్చన్ చేయగలరా? ఏ విధంగా క్వశ్చన్ చేయగలుగుతారు ఏంటనేది చూడాల్సి ఉంటుంది. సో నీరబ్ కుమార్ ప్రసాద్ ఏ విధంగా రియాక్ట్ అవుతారని చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకుంటుంది? కేవలం ఆదేశించడం సరిపెడుతుందా తూతూ మంత్రంగా, లేదా సీరియస్గా తీసుకుని ఈ అతిపెద్ద స్కామ్ని ఏమైనా వెలుగులోకి తీసుకొస్తుందా? ఇది కేవలం ఈ 2 BMW కార్లే కాదు, ఇలాంటి BMWలు, రేంజ్ రోవర్లు, ఆడీలు, ఇట్లా రెడ్ శాండల్ స్మగ్లింగ్కు అనేక కంపెనీల కార్లు సీజ్ చేస్తుంటారు రెగ్యులర్గా. ఇప్పటికీ మనం కపిల్ తీర్థం దగ్గర తిరుపతిలో ఉన్న టాస్క్ ఫోర్స్ యార్డ్కి వెళ్తే ఇలా చాలా కాస్ట్లీ కార్లు, ఇలాంటి BMW కార్లు, అనేక ఆడీ కార్లు లాంటివి ఎన్నో కార్లు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో కొన్ని కార్లు మాత్రం అక్కడ ఉన్నాయి. ఇలా కాకుండా ఇంకెన్ని కార్లు సీజ్ చేశారు, ఎన్ని కార్లను ఇట్లా మిస్యూజ్ చేశారు అనేది దర్యాప్తు ఓవరాల్గా పూర్తిగా చేయాల్సి ఉంటుంది. చేస్తే కనుక చాలా పెద్ద స్కామ్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా రైట్ అశోక్, థ్యాంక్ యూ.